ఒక్క ఇంటర్వెల్ తప్పించి ఇంకా సినిమా ఎక్కడ కూడా రాజమౌళి సినిమాలే కనిపించదు. ఒక 19 ఏళ్ల కుర్రోడితో ఇంత పెద్ద విధ్వంసం క్రియేట్ చేసినావు కదా, అసలు నువ్వు వేరయ్యా. ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ని కూడా డెడికేషన్ తో కన్విక్షన్ తో తీయాలంటే నీ తర్వాత ఎవడన్నా. ఈ సినిమాలో ఇంటర్వెల్ గురించి ఇంకొక 100 ఏళ్ళు మాట్లాడుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్స్. అసలు ప్రభాస్ బాడీని వాడుకున్నావయ్యా. సలం. నీ డైరెక్షన్ గొప్ప అనుకుంటే నీ డైరెక్షన్ నే డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో మా రవణ. అందరూ ఈ సినిమాని రాజమౌళి మూవీస్ లోనే వీకెస్ట్ వర్క్ అంటారు, బట్ నాకు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్. ఇంకా ఎన్టీఆర్ అయితే యముడు లెక్క నట విశ్వరూపం చూపించిండు. ఒక స్టార్ హీరోని పుట్టించిన ఘనత నీది. థియేటర్ లో సెకండ్ హాఫ్ చూసి గూస్ బంప్స్ తో చచ్చిపోతా అనిపించింది. ఇప్పటికీ ఎప్పటికీ ఆ 100 మందితో చేసే ఫైట్ అనేది ది బెస్ట్ ఇన్ ఇండియన్ సినిమా. ఒక ఇండస్ట్రీ మూవీ తర్వాత ఒక కమిడియన్ ని హీరో లాగా పెట్టుకుని సినిమా తీసి దమ్ము నీకు తప్ప ఇంకెవడికి లేదయ్యా. ఒక్క ఈగని సినిమాలో హీరో లాగా పెట్టి గూస్ బంప్ తెప్పియచ్చు అని చెప్పి ఎవడన్నా కలలో అయినా అనుకుని ఉంటాడా? నా వరకు ఈగ ఇంటర్వెల్ ఇస్ ద బిగ్గెస్ట్ మాస్ మూమెంట్ ఇన్ ఇండియన్ సినిమా. బాహుబలి మూవీ తీయనీకి పుట్టినవేమో అనేంత గొప్ప సినిమా తీసినావు. ఈ సినిమా పోయి ఉంటే నీ ఒక్కరి లైఫ్ మాత్రమే పోయేది, బట్ సినిమా హిట్ అయింది. ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలాంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ని పెట్టి ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ తీస్తారని చెప్పి ఎవడైనా అసలు కల గని ఉంటాడా? నా వరకైతే రామరాజు అండ్ భీమ్ వీళ్ళ ఇద్దరు ఇంట్రడక్షన్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ఇండియన్ సినిమా.